నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ కిచెన్. ఈరోజు మనము సొరకాయతో లాస్ట్ వీడియోలో మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసి సొరకాయ గారెల్లా చేసుకున్నాము. కానీ ఈరోజు మనము సొరకాయతో రొట్టెలు చేసుకుందాము. నేను లేత సొరకాయ తీసుకున్నానండి, కాకపోతే ముందే ఇదంతా తురిమి పెట్టుకున్నాను కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అయింది. దానికోసం 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా, కరివేపాకు కట్ చేసి పెట్టాను, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అనమాట ఇది. దానికి తగినంత సాల్ట్, జీలకర్ర, ఎప్పటిలాగానే పచ్చిశనగపప్పు కూడా నానపెట్టేసి పెట్టాను, దానికి తగినంత బియ్యపిండి. ఇవన్నీ నేను కలిపేస్తున్నానండి. ఫస్ట్ ఉల్లిపాయలు వేసేస్తున్నాను, తర్వాత కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్. ఇది కొంచెం కారంగా మనకి కావాలి కాబట్టి అలా నూరి పెట్టేశాను. దానికి తగినంత సాల్ట్. మనకి ఇవన్నీ మొత్తంగా కలుపుకోవాలండి బాగా, ఎందుకంటే ఇవన్నీ మిక్స్ చేసినప్పుడు మనకు సొరకాయలో నుంచి ఉల్లిపాయలో నుంచి వాటర్ రిలీజ్ అయింది కాబట్టి మనకి ఆ వాటర్తోనే మనకి మిక్స్ అయ్యేలాగా, బియ్యం పిండి కలిసేలాగా, అంటే వాటర్ యాడ్ చేసుకోకుండా మనం చూసుకుందాము. దానికోసమే దీన్ని బాగా కలిపేస్తున్నాను. ఇప్పుడు ఈ పెసరపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. పచ్చిశనగపప్పు అండి, నేను ఫ్లోలో పెసరపప్పు అని చెప్పాను, అవి కూడా వేసుకోవచ్చు కదా అనుకొని. ఇప్పుడు బియ్యం పిండి కూడా కలుపుతున్నాను. ఈ మొత్తం బాగా మిక్స్ చేసేసి ముద్దలాగా కలిపేసుకుందాం. నాకు ఈ పిండి కలవలేదండి, వాటర్ సరిపోలేదు, అందుకని కొంచెం వాటర్, మరీ ఎక్కువ కాదు, కొంచెం వాటర్ మిక్స్ చేస్తున్నాను మనకి ముద్ద అయ్యేలాగా. పిండంతా బాగా కలిపి పెట్టేసుకున్నానండి ఇలా ముద్దగా. ఇప్పుడు ఈలోపు మనము సాస్ పాను హీట్ చేద్దాము. ఫస్ట్ నేను గ్యాస్ ఆన్ చేస్తున్నాను. దీనికోసమని 20 సెంటీమీటర్స్ సాస్ పాన్ అనమాట ఇది పెట్టేశాను. చూసారు కదా, ఫస్ట్ ఫ్రీ హీట్ వరకు, కట్లెట్ విండో వరకు వచ్చేసింది అంటే మనం మూత ఓపెన్ చేసేసి ఈ రొట్టెలు చేసుకున్నాము. ఈలోపు నేను ఈరోజు పేపర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇది మనకి అంటుకోకుండా లేచి రావాలి కాబట్టి ఒక డ్రాప్ ఆయిల్ అప్లై చేసేసి దానికి తగినంత ముద్ద, మనకి ఎంత సైజు కావాలో రొట్టె అనేది దానికి తగినంత ముద్దలు తీసుకొని ఒత్తేసేద్దాం. ఇలా అన్ని వైపులా చక్కగా ఎక్కువ తక్కువ అని లేకుండా మొత్తంగా ఒత్తేసుకుందాం సమానంగా. మనకి ఎంత సైజు కావాలో అంత చేసుకోవచ్చండి. నేను ఈ సైజులో చేసి పెట్టుకున్నానండి, ఇదైతే సరిపోతుంది నాకు. ఫీడింగ్ అనేది మనకి కట్లెట్ విండో వరకు వచ్చేసిందండి. ఇప్పుడు మూత తీసేద్దాము. ఈ రొట్టెలకి కొంచెం మనకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే బాగా కాలాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి. నేను ఒక స్పూన్ వేసి కొంచెం వేసాను. ఈ రొట్టె ఇలా వేసేసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే ఆవిరికి కొంచెం బాగా మగ్గుతుంది అన్నమాట. ఆ రొట్టె వేగేలోపు మనము ఇంకొక రొట్టె చేసుకుందాము. మనకి 98కి వచ్చేసింది కదండి. ఈ రొట్టె అనేది ఒకసారి ఇంకొక వైపు టర్న్ చేసుకుందాం. బాగా కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది, కలర్ బాగుందండి. మనకి రెండో వైపు కూడా బాగా కాలిందండి రొట్టె. ఇంకా అయిపోయినట్టే మనకి. దీన్ని తీసేసుకుందాము. మళ్ళీ సెకండ్ రొట్టె వేసుకుందాము. దానికి కూడా కొంచెం ఆయిల్ వేసేసుకొని దీన్ని తీసి దానిలో వేసేద్దాం. యాజ్ యూజువల్ మళ్ళీ మూత పెట్టేసుకుందాము. ఆ ఆవిరికి కొంచెం త్వరగా ఉడికిపోతుంది. మనకి ఇది 98 వరకు వచ్చేసిందండి. ఇప్పుడు రొట్టెని ఇంకోవైపు తిప్పేసుకుందాము. ఓకే, బాగా వచ్చిందండి గోల్డెన్ బ్రౌన్ కలర్. మనకి ఈ రొట్టె కూడా రెడీ అయిపోయిందండి. దీన్ని కూడా తీసి ప్లేట్లో పెట్టుకుందాము. మళ్ళీ ఇంకొకటి వేసేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇవి చిన్నగా దానిలో వేసేద్దాం.
అది మూత కూడా పెట్టేసేద్దాము. మనకైతే లాస్ట్ టైం మనం ఆ వీడియోలో చేసినప్పుడు ఫస్ట్ వీడియోలో ఆయిల్లో డీప్ ఫ్రై చేసాం కాబట్టి గారెల్లాగా క్రిస్పీగా వచ్చినాయండి. కాకపోతే ఇవి వచ్చేసరికి మనము రొట్టెల్లాగా చేసాం కాబట్టి ఆయిల్ తక్కువ వేసి మనకి మెత్తగా వస్తాయి అన్నమాట. మనకి ఎలా కావాలంటే అలా చేసుకొని తినొచ్చు. ఇలా మెత్తగా ఉంటాయి, క్రిస్పీగా ఉండవు అనమాట. మనకి అలా కావాలంటే అలా చేసుకోవచ్చు, ఇలానైనా చేసుకోవచ్చు. కలుపుకునే విధానం ప్రొసీజర్ మొత్తం సేమ్ అనమాట. అందుకని మీకు ఈ సెకండ్ వీడియో కూడా చేసి చూపించాను. అంటే ఆయిల్ ఫుడ్ వద్దు, ఆయిల్ అవాయిడ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ కోసం అనేసి మేము ఆయిల్ ఫుడ్ మేము తినము అనే వాళ్ళకి ఇలా లైట్గా తక్కువ ఆయిల్తో ఈ సొరకాయ రొట్టెలు కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.